పరీక్షిన్మహారాజునకు శ్రీ మహావిష్ణువు శీలంగల యదుకులంలో ఏ కారణంగా ఏ విధంగా అవతరించాడు, ఏ విధంగా ప్రవర్తించాడు అనే విషయం తెలుసుకోవాలనిపించింది. సుఖమహర్షుల వారిని అడుగగా ఆయన పీఠికాప్రాయంగా ఇలా చెబుతున్నారు. రాజేంద్ర విను తొల్లి రాజలాంఛనముల వేల సంఖ్యల దైత్య విభులు తన్నునాక్రమించిన భారమాగజాలక భూమి గోరూపయై బ్రహ్మచేరబోయి కన్నీరు మున్నీరుగా రోదనము సేయ కరుణతో భావించి కమలభవుడు ధరణినూరడబల్కి ధాత్రియు వేల్పులు కదలిరా విష్ణుని కాననేగి పురుష సూక్తంబు చదివి అద్భుత సమాధి నుండి ఒక మాట విని వారి జోద్భవుండు వినుడు వేల్పులు ధరయు నే విన్న ఎట్టి పలుకు వివరింతునని ప్రీతి పలికె తెలియా ఆ నాయన పరీక్షిత్తు విను. మునుపు ఒకప్పుడు వేల సంఖ్యల రక్కసిమూకలు రాజచిహ్నాలు ధరించి భూమినంతా వశం చేసుకున్నారు. నేలతల్లి ఆ బరువును మోయలేకపోయింది. ఆవుగా అయి బ్రహ్మగారి దగ్గరకు పోయి కన్నీరు మున్నీరుగా దుఃఖించింది. బ్రహ్మకు జాలి కలిగింది. ఆమెను ఓదార్చి దేవతలను కలుపుకుని విష్ణువునకు విన్నవించడానికి బయలుదేరాడు. ముందుగా పురుష సూక్త మంత్రాలు పఠించి స్వామిని ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు ఒక మాట చెప్పాడు. దానిని బ్రహ్మయ్య మెల్లగా భూదేవికి దేవతలకు వివరించాడు.